కమింగ్ టు మెయిన్ పాయింట్, నేషనల్ క్వీన్ అలా టర్న్, ఆ జర్నీ ఏంటి అసలు, అది స్టార్ట్ అయింది ఎక్కడ? సో ఇండస్ట్రీలో కష్టపడుతున్నానని తెలిసిందే కాబట్టి, సో ఇంటర్నేషనల్ మోడల్ అంజుష్ మేడం ఫిలిం నగర్లో ఉంటారు. ఓకే. సో ఒకరోజు నేను ఒక నార్మల్గా కలవడానికి వెళ్ళాను. కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పాను, నాకు ఇలా ఇండస్ట్రీలో ఎంత కష్టపడుతున్నా సక్సెస్ వస్తలే, ఎక్కడి నుంచి నాకు రెస్పాన్స్ వస్తలే, ఎప్పుడు ఇలా అసిస్టెంట్గానే అయిపోతుంది, ఒక ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అవుతాను అది ఇది. సో ఈ ఇండస్ట్రీలో పక్కన పెడితే కొంచెం మోడలింగ్ కూడా ఏమైనా సక్సెస్ అయితే బాగుంటుంది, సో ఈ మోడలింగ్ ఫీల్డ్లో వెళ్దాము అనేసి నేను అనుకున్నా. అయితే మేడంకి చెప్పా, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పిన తర్వాత మేడం నాకు 1 మంత్ ఆఫ్టర్ కాల్ చేసి, ఇలా షూట్ ఉంది, ఇలా ఈవెంట్ ఉంది, పార్టిసిపేట్ చేస్తావా, అప్లికేషన్ పెడతాను ఇది కూడా అని చెప్తే మేడం ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత నాకు 1 మంత్ నుంచి నాకు వాక్ చేయడం అలా నేర్పించారు. సో మేడం వల్ల నేను అంత సపోర్ట్ ఇచ్చి అంత చేయడం వల్ల నేను ఈరోజు ఇంత సక్సెస్ కొట్టాను. ఓకే. దీనిది జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మనం ఇక్కడ హైదరాబాద్లో? ఇక్కడ హైదరాబాద్లోనే. ఈవెంట్ వచ్చేసి బెంగళూరులో అయ్యింది. బెంగళూరు అయ్యింది. సో నాతో పాటు మా మెంటర్ అంటారు, కొరియోగ్రాఫ్ అంటే మెంటర్ అంటారు మోడలింగ్ ఫీల్డ్లో. సో మెంటర్ ఒక రావడం, నాకు ర్యాంప్ వాక్ నేర్పించడం, 5 పాయింట్ హీల్ పైన అలానే నిల్చొని ఉండాలి. సో నాకు ఫస్ట్ టైం అంటే ఇక్కడ హైదరాబాద్లో రన్వేస్ చేశాను. సో ఇంకా అదర్ ఎక్కడైనా నార్మల్ రన్వేస్ ఉంటాయి. సో ఇది నేషనల్ ఇంటర్నేషనల్ కాబట్టి హీల్స్ పైన వాక్ చేయాలి. నాకంత హీల్ నాకు అలవాట్లేదు. నేనే హైట్ అంటే నాకు ఇంకా హైట్కి 5 పాయింట్ హీల్ ఇచ్చారు. సో దాని మీద వాక్ చేశాను 1 డే, 3 డేస్ అలాగా నా లెగ్స్ మొత్తం బబుల్స్ కట్టేసాయి. సో కట్టేయడం వల్ల ఇంకా అలా ఇంకా కంటిన్యూ చేసి బిఫోర్ 5 డేస్ నేను బెంగళూరు వెళ్ళడం అయింది. 5 డేస్ అలా మంచి క్లాసెస్ తీసుకొని ఈవెంట్ డే ఇంకా అయిపోయింది. మరి అక్కడ కాంపిటీషన్ ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని? కాంపిటీషన్ వచ్చారు అంటే ఇలా టర్న్ కదా. కాంపిటీషన్లో అందరూ ఫీమేల్సే ఉన్నారు, నేను ఒక్క అమ్మాయినే ట్రాన్స్. సో తెలిసేటోళ్ళకి తెలిసింది, తెలియని వాళ్ళకి నేనే చెప్పుకున్నా ఒక 10 పీపుల్స్కి ఐఎమ్ ట్రాన్స్జెండర్ అని చెప్పి. సో వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అసలు నేను ట్రాన్స్ అని అనుకోవట్లేదు ఎవరు. సో నేనే చెప్పుకుంటున్నా ఐఎమ్ ట్రాన్స్ అని. అంటే అక్కడ చాలా లాంగ్వేజెస్ పీపుల్స్ వస్తారు అదర్ స్టేట్స్ నుంచి. సో అక్కడ చాలామంది ఉంటారులే, ఎందుకులే ఏమో తెలిసిపోయిద్దిలే అనుకున్నా కానీ సో ఎవరు అంతగా కనిపెట్టలేదు. మంచి రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మింగిల్ అయిపోయారు. సో నేను కూడా వాళ్ళతో మంచిగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా క్రౌన్ తెచ్చేసుకున్నారు. ఎలా అనిపించింది అప్పుడు ఎక్సైట్మెంట్? ఎక్సైట్మెంట్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎమోషనల్ అయిపోయి, అక్కడ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి. ఎందుకంటే ఇంత జర్నీలో ఇప్పుడు నేను సక్సెస్ కొట్టానా, ఒక మెట్టు ఏమైనా ఎక్కానా అని నాకు అనిపించింది. ఎందుకంటే అంతమంది ముందు క్రౌన్ పెట్టడం సో చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ మూమెంట్ అనేది. సో నాకైతే చాలా హ్యాపీ. నేను గెలిచానంటే మా మేడం కూడా గెలిచినట్టే కాబట్టి మేడం కూడా హ్యాపీ. ఇంట్లో వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మా విలేజ్ పీపుల్ అంతకుముందు రేర్గా మాట్లాడేటోళ్ళు. విలేజ్ బిఫోర్ చాలా నన్ను ఇబ్బంది పెట్టి మాట్లాడడం మానేశారు, కొంతమంది వరకు మాట్లాడడం మానేశారు. సో చాలా నెగిటివ్ అయిపోయా విలేజ్లో కూడా. సో అందువల్ల నేను హైదరాబాద్ వచ్చేసా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నేను షూటింగ్స్లో చేయడం, సీరియల్స్లో చేయడం, అసిస్టెంట్గా వెళ్ళాను. సో ఏమైనా ఆపర్చునిటీస్ కోసం చూసే నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేశాను. రీసెంట్లీ స్వాగ్ మూవీ వచ్చింది, అది శ్రీ విష్ణు గారిది, అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో దానివల్ల నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో విలేజ్లో మన ఊరికి మంచి పేరు తెస్తున్నాం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. సో అలా మంచి రెస్పాన్స్. అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను చూడడానికి వచ్చి మా ఇంట్లో చాలా హ్యాపీ. మా మమ్మీ డాడీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. నేను నిజంగా మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు తేకుండా మా మమ్మీ డాడీకి ఒక మంచి పేరు తేవాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి. సో విజయనగరం డిస్టిక్ నుంచి ఇలానే ఒక అమ్మాయి వెళ్ళింది, ఇంత హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ కొట్టి ఇలా మాట్లాడుతున్నది అనేది ఒక ప్రౌడ్ ఫీల్ కాబట్టి సో నాకు అదే కావాలి, మా మమ్మీ డాడీకి బ్యాడ్ నేమ్ రాకుండా మంచి నేమ్ తేవాలి అని ఒక నాకు గోల్. అండ్ కొంతమంది డబ్బుల కోసం కూడా సర్జరీ చేయించేసుకొని టర్న్ అవి
ఇలా చేస్తారు మార్కెట్లో పబ్లిక్లో, అలా అసలు ఏంటి అది? అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ మారుతారు, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉండకుండా మారుతారు. కొంచెం చాలామంది ఉన్నారు సొసైటీలో, అంటే మా కమ్యూనిటీలో కూడా చాలామంది పీపుల్స్ ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతున్నారు ట్రాన్స్జెండర్స్. సో అది ఫేక్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పలేము, రియల్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పలేము. వస్తున్నారు, ఏజ్ కొద్ది ఆపరేషన్ చేసేసుకుంటున్నారు, మనీ కోసం మారుతున్నారు. అలా చాలామంది ఇప్పుడు చేంజ్ అయిపోతున్నారు. ఆపరేషన్ అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. సో చాలామంది ఆపరేషన్ చేసేసుకుంటున్నారు, మారిపోతున్నారు. సో అలా కూడా చాలామంది ఉన్నారు. సో బిఫోర్ ఆపరేషన్ చేసుకోకుండా కూడా చాలామంది ఉన్నారు. అలానే లీడ్ చేస్తూ లైఫ్ని సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల. సో అలా చేంజ్ అవుతున్నారా? అలా చేంజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోతున్నారు. వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, నేను ఒక ట్రాన్స్ పీపుల్స్తో బయటకు వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. ఓకే. సో మేము ట్రాన్స్జెండర్స్, వీళ్ళేందిరా, వీళ్ళు ఇటువంటి కొట్టు డబ్బులు గుంజుతారా అని రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. ఏమంటే కొంతమంది ఉంటారు ఫేక్ ట్రాన్స్జెండర్స్, వాళ్ళని చూడగలిగి అర్థమైపోద్ది కొంచెం హెవీ మేకప్ వల్ల. సో ఒక లుక్ అనేది వచ్చేసిద్ది, అంటే కొంచెం రియల్కి కొంచెం డిఫరెంట్ అనేది తెలిసిద్ది కదా. సో అలా కొంచెం తెలిసిపోయేటప్పుడు కొంచెం వాళ్ళు ఏం చేస్తారు, కొట్టుకు డబ్బులు గుంజడం, లేదా ఫైట్ చేయడం, లేదా తిట్టడం, కొట్టడం అలా చేస్తారు. సో వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. సో వీళ్ళు కూడా ఇటువంటి వాళ్ళే, మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తం ఇలానే ఉంటారు, ఇలానే చేస్తారని మొత్తం కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఒక మార్క్ పడుతుంది, ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుంది, వీళ్ళు బ్యాడ్ పీపుల్స్ అని. మరి రీసెంట్గా ఈ అఘోరి అని ఒక మ్యాటర్ బయటకు వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి ఒక అమ్మాయిని వసికన్న వేసలేదు తెలియదు, కానీ అది చేసి ఆమెను తీసుకెళ్ళి అంతా నాశనం చేసిండు. అలా చేశాడు కదా. తను నిజంగా ట్రాన్స్జెండర్ అని చెప్పలేను, ఒక అబ్బాయిని చెప్పుకోలేము. సో ఇది ఈ ఫేక్ ట్రాన్స్జెండర్ ఫోటోస్ కూడా పబ్లిక్ ఫోటోస్ కూడా వేశారు న్యూస్ ఛానల్స్ లో. అవునవును, మేల్ పర్సన్ చూస్తున్నాము, చాలా వైరల్ అవుతున్నాడు కదా తను. సో తను రియల్ ట్రాన్స్జెండర్ అని చెప్పలేము, ఎందుకంటే తను ఎక్కడ ఆపరేషన్ చేసుకున్నారు, ఎవరి కమ్యూనిటీకి సంబంధం ఉందో తనని చెప్పలేము అలాగని. సో అమ్మాయిని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చాలా బ్యాడ్గా వైరల్ అయిపోతున్నాడు. సో దాని గురించి అయితే తను ఒక రియల్ అని చెప్పలేను, రీల్ అని చెప్పలేను, అంతే. అంటే ఉంటాయి కదా ఇంకా. ఓకే.